హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే లేట్ అయిపోయింది, 10:30 అవుతుంది. ఈరోజు ఎంత బిజినెస్ అయితే మొత్తం చూపిస్తా చూడండి. నా 13 గంటలు కష్టపడ్డా ఏం మెలగలేదు, వేస్ట్, తక్కువ అమౌంట్. సరే, ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. సరే, ఈరోజు ర్యాపిడో, ఓలా, ఊబర్ కూడా, టెలిగ్రామ్ ఎంత బిజినెస్ అవుతుంది మొత్తం చూపిస్తా చూడండి. కొన్ని రీడింగ్ అయితే 0 ఇచ్చినాం. టైం అయితే 10:30 అవుతుంది. హాఫ్ ట్యాంక్ గ్యాస్ ఉంది. ఏదైనా బుకింగ్ వస్తే చూడాలి. 1072 మనకైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక పికప్ అయితే వచ్చింది. డ్రాప్ కూడా ఇక ప్యాడ్మిన్ సెంటర్లో అయిపోయింది. 6 కిలోమీటర్లకు 267 రూపాయలు ఇచ్చాడు. చూద్దాం ఒకసారి, చూపిస్తా చూడండి. అది వీడియో తీయలే కానీ మర్చిపోయినా. పికప్ దగ్గరకు వచ్చింది, ఎక్కేసారు వాళ్ళు. నాకైతే ఈ ట్రిప్పులో 267 రూపాయలు వచ్చినాయి. 6 కిలోమీటర్లు డ్రాప్. సరే, మళ్ళీ ఈ నుంచి ఫిట్నెస్ సెంటర్ నుంచి చూద్దాం. నాకైతే ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది. డ్రాప్ వచ్చేసి ఇది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వచ్చింది. డ్రాప్ కుత్బుల్లాపూర్ 10 కిలోమీటర్లే ఉంది. 200 ఇస్తా అన్నాడు. పోదాం పికప్ కింద. జాయిన్ అయి నాకు ఇస్తాను. ఓకే, 1015 ఎక్కడ సార్ డ్రాప్? సుచిత్రా. మనకైతే ఈ ట్రిప్లో 283 క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. మనకు అయితే ఈ ట్రిప్లో 208 రూపాయలు క్యాష్ వచ్చింది. మనకి ఇచ్చిండు. సరే, మళ్ళీ ఇంకేమన్నా వస్తే చూద్దాం. బూలాపూర్లో డ్రాప్ అయిపోయిన తర్వాత మనకు సిఎన్జి కొట్టించుకున్నాక ఒక పికప్ అయితే వచ్చింది. అమీర్పేట్ డ్రాపు ఎంత 9 కిలోమీటర్లకు డ్రాపు. అమౌంట్ 396 ఇస్తాను చూపించాడు. ఇదైతే 2.6 ఉంది పికప్. మొత్తం 10 కిలోమీటర్లకు 400 అయితే. పోదాం ఇక. నాకైతే ఈ బుకింగ్లో 417 క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. అమీర్పేట్ రైల్వే స్టేషన్ ఏం లేదు. మనకు వచ్చేసి చూడండి 395 రూపాయలు. 19 కిలోమీటర్లకు ఈ బుకింగ్లు మనం పోవద్దు, కానీ మనం కొట్టిన 8 కిలోమీటర్లు డ్రాపు 395 రూపాయలు మనకి ఇచ్చాడు. నెక్స్ట్ టైం వస్తే చూద్దాం. ఇంకా మనకైతే అమీర్పేట్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఇంకొక పికప్ వచ్చింది ఓలాలో. కూకట్పల్లి కేబీజీ పోవాలంట. 8 కిలోమీటర్లకు 220 ఇస్తా అని చూపించింది. ఇప్పుడు తక్కువ చూపించాడు. పికప్ వచ్చేసి 2.2 ఉంది. పోదాం ఇంకా. మనకైతే బుకింగ్లో క్యాష్ అయితే 270 వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. ₹228 వచ్చింది. హైటెక్ సిటీస్ వచ్చినా పోవద్దు, రేట్లు తక్కువ ఉన్నాయి. చూడండి, ఇట్లా ఉంది. ఇలాంటివి మనం పాస్ కొట్టాలి. అరే, వీడు ఇంత తక్కువ రేట్లు ఇస్తే ఎవడు పోతాడు రా? మనకి ఇచ్చిన అమౌంట్ చూడండి, 228, 7.5 కిలోమీటర్కు ఈ అమౌంట్ ఇచ్చాము. మళ్ళీ ఏమొస్తుందో చూద్దాం. ఇంకా మనకైతే బాల్నార్ నుంచి ఒక పికప్ వచ్చింది. ఉషాముల్లపూడి డ్రాప్ అంట. అమౌంట్ వచ్చేసి 320 ఇస్తున్నాడు. 7 కిలోమీటర్లు ఉంది. పికప్ అయితే 550 మీటర్లు. పోదాం ఇంకా. మనకైతే 333 రూపాయలు వచ్చినాయి ఈ డ్రాప్లో. ఈ నుంచి ఏమొస్తుందో చూద్దాం.
అయితే ఇందాక ఒక ట్రిప్ కొట్టినాం కదా, ఆ ట్రిప్పులో వచ్చేసి అక్కడ డ్రాప్ చేయగానే మళ్ళీ ఎంబడే వస్తా అని చెప్పేసి వస్తా అన్నాడు సారు. నాకు ఎంబడే డ్రాప్ చేయాలని చెప్పేసి వాళ్ళ మమ్మీని హాస్పిటల్లో ఇట్లా దింపంగానే మళ్ళీ వస్తా అని చెప్పేసాడు. వీల్ చైర్లో ఎక్కియంగానే మళ్ళీ ఆ సార్ వచ్చేసాడు. సేమ్ బాలనగర్ తీసుకొస్తే సేమ్ అమౌంట్ ఇస్తా అన్నాడు. తీసుకొచ్చిన డ్రాప్ కూడా అయిపోయింది ఇక్కడ. అదే అమౌంట్ ఇచ్చాడు 334 రూపాయలు. సరే ఈ నుంచి ఏం వస్తలేవు, ఆన్ చేసినా కానీ ఏం వస్తలేవు చూద్దాం. మనకైతే ర్యాపిడోలో ఒక పికప్ వచ్చింది. 3 కిలోమీటర్ల డ్రాప్ 220 రూపాయలు ఇస్తాను చూపించాడు. చూడండి, సనత్ నగర్ పికప్. పికప్ ఎంతో దూరం ఉందో చూద్దాం. ఏది మంచిగా ఉంటే అది నడపాలి అంతే. మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితి 450 మీటర్లు అంట. పోదాం. చెప్పండి. 1667. అయితే ఈ ట్రిప్లో 224 ఇచ్చాడు. 3 కిలోమీటర్లు డ్రాప్ అంతే. ఈ నుంచి ఏమవుతుంది చూద్దాం. ర్యాపిడో ఇంకొక 1000 రూపాయలు చేస్తే మళ్ళీ 600 కట్టాలి. నాకైతే అక్కడ డ్రాప్ అయిపోయిన తర్వాత బాలనగర్ సైడు, అంటే ఇటు వై జంక్షన్ సైడ్ వచ్చిన బాలనగర్ రోడ్కి వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఒకటి మియాపూర్ డ్రాప్ వచ్చింది. ఇక్కడ నుంచి మియాపూర్కు 300 ఇస్తాను చూపించాడు. పికప్ కూడా దగ్గరనే. పికప్కి అయితే పోదాం. ఇంకా సకల సౌకర్యాలతో కూడిన కంటైనర్ హౌస్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. విజిట్ చేసి చూడండి. కాంటాక్ట్ 984866 మనకైతే ఈ ట్రిప్పులో 310 రూపాయలు ఇచ్చాడు. ఈ నుంచి కూకట్పల్లికి వచ్చినాం. ఈ నుంచి వసంతనగర్ నుంచి ఏమొస్తాయో చూద్దాం. మనకైతే వసంతనగర్ అయిపోయిన తర్వాత ర్యాపిడోలు అయిపోయింది. ఇక్కడ నుంచి ఓలల్లో నల్లగంలో వచ్చింది. పికప్ అయితే 2 కిలోమీటర్లు ఉంది. పోదాం. డ్రాప్ 10 కిలోమీటర్లు 12 చూపించింది. 240 ఇస్తాను చూపించాడు. పోదాం పికప్కి. ట్రిప్పులో 243 రూపాయలు క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. మనకు వచ్చింది 241 రూపాయకి. మనకు అంటే 2 రూపాయలు ఇవ్వాలన్నమాట. 32 కిలోమీటర్లకు 366 రూపాయలు. ఇలాంటి బుకింగ్లు వద్దు మాకు. మంచి బుకింగ్లు ఇస్తాను తీసుకుంటాం. నాకైతే 6 గంటలకు పికప్ డ్రాప్ అయిపోతే గంట సేపు తర్వాత అది కూడా నల్లగండ్ల నుంచి ఇక్కడ బిహెచ్ఎల్ సైడ్ వస్తుంటే ఒక్క పికప్ వచ్చింది. హైటెక్ సిటీ డ్రాప్ 300 ఇస్తాను చూపించిండు ఓలలో. అందుకే పికప్ పోతున్నాను. పికప్ కూడా దగ్గరికి వచ్చేసి పోదాం. ఇంకా ఓటీపీ చెప్పండి. 9155. మనకైతే ఈ ట్రిప్పులో వచ్చేసి 382 క్యాష్ వచ్చింది. మనకెంత వచ్చిందో చూద్దాం. నేను ఇది యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఎట్లా వస్తుందో అర్థమవుతలేదు. 300 రూపాయలు వచ్చింది. చూడండి, ర్యాపిడోలో 1132 రూపాయలు. ఓలాలో వచ్చేసి 1378. అంటే 30 దీనిలో కలిపితే 1400. 1500 ఇదైంది. పద్నాలుగు 15 2500 ఇది. తర్వాత 300 ఎక్స్ట్రా వచ్చినాయి అన్నా కదా, 2800 అయింది మొత్తం. 2800కి వెళ్ళి మైనస్ గ్యాస్కు ఫుడ్కు కలిపి 1000 రూపాయలు తీసేయాలి.
తీసేస్తే 1800 మిగిలినాయి ఈరోజు మిగిలిన డబ్బులు 1800. దీంట్లో మైనస్ 500 ఈఎంఐకి తీసేస్తే 1300, మైనస్ 300 మెయింటెనెన్స్కి తీసేసిన 1000 రూపాయలు మిగిలినాయి. ఈరోజు 143 కిలోమీటర్లు తిరిగింది, 10:15 టైం అవుతుంది. చూడండి, ఇది బిజినెస్ ఈరోజు మస్తు బిజినెస్ అయింది. చూసిరుగా బిజినెస్ ఎంత అయింది అనేది. 11 గంటలు పనిచేస్తే ఈరోజు మిగిలింది 1000 రూపాయలు. 1000 రూపాయలు ఓలా, ర్యాపిడో, ఊబర్తో సహా అన్ని బుకింగ్ లేదు, చక్కగా రాలే ఈరోజు. నిన్న కొంచెం బెటర్ ఉండే కదా, ఈరోజు చెత్త. హైటెక్ సిటీ నుంచి ఇంటి వరకు ఖాళీ వచ్చిన, అల్వాల్ వరకు ఖాళీ వచ్చినంటే చూడండి. అంటే మంచి బుకింగ్లు అనేది వస్తలేవు. ఆడ గ్యాస్ కొట్టించుకున్నాక అఫీస్పేట్లో ఆ నుంచి హైటెక్ సిటీ పోయి మళ్ళీ ఆడ వెయిట్ చేసి వస్తలేవు. ఇంకా మంచిది వస్తాం, ఏ చక్కగా రాలే. లాస్ట్కి సిరాకు లేచి ఉత్తగా ఇంటికి వచ్చేసిన. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ అందరికీ.